అటువలే 27 వచ్చింది. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అంటే మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దానికోసం తను తాను అప్పగించుకున్నాడు. దేవుని ఎదుట నిర్దోషులమును నిష్కలంకులమై ఉండటానికి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఎందుకు రహస్యములను విమర్శ చేస్తాను అని అంటున్నాడంటే, ఎవని క్రియల ప్రకారము వానికి జీతం ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉన్నది అని. అదే రోమా పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే 7వ వచనం 10వ వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువానికి నిత్య జీవమిచ్చును. 10వ వచనం చూస్తే సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యోధునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ఓకే, 9వ వచనం చెప్తుంది, అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయ ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. 2 విషయాలు ఉన్నాయి ఆయన ప్రత్యక్షతలో. 2 విషయాలు ఏమున్నాయంటే శ్రమయు వేదనయు ఉన్నాయి. ఇంకొక విషయం ఏముంది? మహిమయు ఘనతయు అక్షయతయు బహుమానము ఉన్నది. ఈ 2 ఉన్నాయి. కాబట్టి ఓ తీతు, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న సంఘానికి నువ్వేం చెయ్యి, లోపములుగా ఉన్న వాటిని దిద్దు, వెళ్ళి సరిచేయి. ఎందుకు? ఆయన మహిమ ప్రత్యక్షత కోసం సంఘం ఎదురు చూడాలి. అలా ఎదురు చూడకపోతే తీరని నష్టాన్ని సంఘం చూడాల్సి వస్తుంది. తీరని నష్టం. సో ఏదైనా బాగా ప్లెజెంట్గా ఉంటుంది, కానీ లోపములు దిద్దటం చాలా కష్టంగా ఉంటుంది. మన విషయంలో అయినా అంతే, దిద్దుకోవటం చాలా కష్టం, చెప్పటం చాలా ఈజీ. దిద్దుబాటు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అందుకనే ప్రభు దగ్గర మనం ఏం చేసుకోవాలా? దిద్దుకోవాలి. ప్రతిరోజు ప్రభు సన్నిధానానికి వెళ్ళి సంఘంలో ప్రతి విశ్వాసం చేయాల్సింది ఏంటంటే దేవునితో సహవాసము, దేవునితో సంబంధము, దేవునితో ఆ సన్నిహిత సంబంధం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్నీ దిద్దపడతాయి. ఏం చేయబడతాయి? దిద్దపడతాయి. దేవుని వాక్యపు వెలుగులో ప్రతి విశ్వాసి తనను తాను చూసుకోవాలి. ఇప్పుడు మనము ఎందుకు ఈ విషయాన్ని ఎత్తుకున్నాము అంటే, సంఘం రేపు దేవుని దగ్గర ఎలా నిలబడాలి? సమస్తమైన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు లోకంలో ఎట్లా బ్రతకాలి? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చూడాలి. ఇలా ఉంటేనే రేపు సంఘానికి ఘనత, సంఘానికి మహిమ, సంఘానికి అక్షయత, విశ్వాసికి కూడా. రేపు విశ్వాసి దేవుడి దగ్గర ఘనపరచబడాలి, హెచ్చించబడాలి, మహిమ పొందాలి అని అంటే ఏం చేయాలి? ఆయన మహిమ ప్రత్యక్షత కోసం స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకు చూడాలి. అలా బ్రతకటం కోసం మనం ఏం చేయాలి అని అంటే నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. స్వస్థ బుద్ధితో బ్రతకటం నేర్చుకోవాలి, నీతితో బ్రతకటం నేర్చుకోవాలి. నేర్చుకోము.
ఏం చేయము? నేర్చుకోకుండా బ్రతకలేము. నేర్చుకోకుండా బ్రతకలేము. నేర్చుకోకుండా దిద్దుకోలేము. అందుకనే నేర్పు ఓర్పు చాలా ప్రాముఖ్యమైన విషయం. నేర్పు ఓర్పు లేనోడికి భక్తి ఉండదు. ఏముండదు? నేర్పు ఓర్పు లేనోడికి ఏముండదు? భక్తి ఉండదు. భక్తి పోయి భక్తిహీనత అవుతుంది. ఏమైతుంది? భక్తిహీనత. అందుకనే భక్తిహీనతను విసర్జించడం అంటే ఏంటంటే నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి. దాంతో ఓర్పుతో నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలి, ఓర్పుతో నేర్చుకోవాలి. కఠినమైన పరిస్థితులు వస్తాయి, సిచ్యువేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఓర్పుతో నేర్చుకోవాలి. మనం ఏమనుకుంటాం? నాకు అన్నీ తెలుసు అనుకుంటాం, నేను నేర్చేసుకున్నా అనుకుంటాం, కానీ నేర్చువేసుకున్నాం అని అనుకుంటాం. కానీ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేర్చుకోవాల్సిన వాటికి నీకు ఏం కావాలా? ఓర్పు కావాలి. ఏం కావాలా? ఓర్పు కావాలి. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఈయన సంఘానికి తీతును ఎందుకు పంపిస్తున్నాడు? ఈయన అక్కడి దాకా వెళ్ళి చాలా విషయాలు దిద్దమంటున్నాడు. ప్రతి ఏజ్లో ఉన్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. వృద్ధుల కోసం మాట్లాడుతున్నాడు, యవన స్త్రీల కోసం మాట్లాడుతున్నాడు, తర్వాత పిల్లల కోసం, భర్తల కోసం, భార్యల కోసం, దాసుల కోసం మాట్లాడుతున్నాడు. ఈయన వెళ్ళి దిద్దాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది?